మంట! అయ్యయ్యో! అయ్యయ్యో! అత్తయ్య! అయ్యో! 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 వదినా, అక్కడ చీరలు ఎవరు పెట్టారు? నిన్నే అడిగేది. చీరలు అక్కడ ఎవరు పెట్టారు వదినా? అది వదినా, చీరలు చీరలు నేనే అమ్మగారు. నువ్వా? అసలేంటే నువ్వు నా మీద నాగుపాము కంటే ఎక్కువగా విషాన్ని కక్కుతున్నావు? నీకు నాకు మధ్య పగలేమైనా ఉన్నాయా? అయ్యో, మీకు నాకు మధ్య పగలెందుకుంటాయమ్మా? మీరెక్కడా, మీ ముందు నేనెక్కడా? ఆ చీరిటివ్వు. నిన్నే ఆ చీరిటివ్వు. ఈ చీర విలువేంటో తెలుసా నీకు? నాకెంత ముఖ్యమైన చీరో తెలుసా? అయినా ఈ చీరలు ఎందుకు అక్కడ పెట్టావు? చెప్పు. దీపం ఉన్న దగ్గరే చీరలు ఎందుకు పెట్టావు? కావాలని చీరలన్నీ కాల్చావు కదూ? అయ్యో అమ్మా, నేనెందుకు కావాలని కాలుస్తానమ్మా? మీరు లేరనుకుని చీరలు అక్కడ పెట్టి వెళ్ళాను. ఆ చీరలకు నిప్పు ఎలా అంటుకుందో నాకు నిజంగా తెలియదమ్మా. నార్మల్. అయ్యో అత్తయ్య! భవానిని కొడుతున్నారేంటి? తను చీరలు అక్కడ పెట్టి వెళ్ళిపోయానని చెప్తోంది కదా. మీ చీరలు కాల్చాల్సిన అవసరం తనకే వచ్చింది. దీనికి అవసరం రా. ఎందుకంటే నేను సంతోషంగా ఉండడం దీనికి ఇష్టం ఉండదు. ఇదొచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఏ రోజైనా ప్రశాంతత ఉందా? ఎప్పుడు చూడు గొడవలు, కొట్లాటలు, సమస్యలు. దీన్నసలు ఇంట్లోకి రానివ్వకూడదు. రానివ్వకూడదు. పదవే. అయ్యో వదినా, నిజంగా నాకేం తెలియదమ్మా. వదినా, పదవే. చేయలేదమ్మా. అత్తయ్య. అమ్మా, మీకు దండం పెడతాను. అత్తయ్య, వదలత్తయ్య! అమ్మా, అత్తయ్య, నన్ను ప్లీజ్. నమ్మండమ్మా. వదినా, అత్తయ్య, నా మాట ఏయ్, విను. నోరు మూసుకొని పద. నమ్మండమ్మా. అమ్మా, అత్తయ్య, దయచేసి వదలు. నమ్మండమ్మా. అత్తయ్య! అత్తయ్య! ఆగండి. ముందుకు వెళ్ళారో ఏం చేస్తారో నాకే తెలీదు. నిజంగానే నేనే తప్పు చేయలేదమ్మా. నన్ను నమ్మండి. ఆప్తావని డ్రామాలు. తప్పులన్నీ చెయ్యడం, ఏ తప్పు చెయ్యలేదు అనడం నీకు బాగా అలవాటైపోయింది. అసలు నీ వల్ల ఏ రోజు నాకు ప్రశాంతతే లేదు. నేనొచ్చిన రోజే నాతో గొడవ పెట్టుకున్నావు. అమ్మోరికి నగలిస్తే అవి దొంగతనం చేశావు. నా కూతురి నిశ్చితార్థపు ఉంగరాలు పోగొట్టావు. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు చేసిన గొడవలకి అంతే లేదు. అమ్మా, మీరు చెప్పిన వాటిలో ఏదీ నేను చేయలేదమ్మా.
ఇవన్నీ నా మీద వేసిన నిందలే తప్ప నిజాలు కావమ్మా. నోర్మై! ఇంకొక్క మాట అన్నావంటే నిన్ను చంపేస్తాను. నిన్నిలా కాదే, నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష పడాలి. నేను క్షమించాను అని చెప్పేంత వరకు నువ్వు ఎండలో ఒంటి కాలు మీద నిలబడాలి. పొరపాటున నువ్వు కదిలినా, కాలు కింద పెట్టినా నిన్ను కాల్చి చంపేస్తాను. వదిన, తను ఎండలో కాలిపోయిన ఆ చీర విలువెంతో తెలుసా నీకు? నాకు మా అమ్మ జ్ఞాపకంగా మిగిలిన ఆఖరి చీర అదొక్కటే. నువ్వు దాన్నే కాల్చేశావు. ఇంకా నిన్ను క్షమించేదే లేదు. ఒంటి కాలు మీద ఎండలో నిలబడితే అప్పుడు తెలుస్తుంది నీకు నా నొప్పేంటో. అత్తయ్య, భవాని గురించి నాకు బాగా తెలుసు. తను ఎవరి మీద ద్వేషం పెట్టుకునే మనిషి కాదు. ఇలాంటి పిచ్చి పనులు చెయ్యదు. తనని ఒంటి కాలు మీద నిలబడమండం మంచిది కాదు. ఎండ చూడండి ఎంతలా కాస్తుందో చూడండి. తను తట్టుకోలేదు అత్తయ్య. వద్దని చెప్పండి అత్తయ్య. అరే, ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావేంట్రా? ఎప్పుడు చూసినా ఈ భవాని వైపే మాట్లాడతావా? హ? నష్టపోయినా మీ అత్తయ్య వైపు ఒక్కసారి కూడా మాట్లాడవా? సరేరా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నాకొక్క సమాధానం చెప్పు. నువ్వు ప్రాణాలని పణంగా పెట్టి రీసెర్చ్లో ఒక విగ్రహాన్ని కనిపెట్టావు. దాన్ని నేను ముక్కలు ముక్కలుగా చేసి బయటకు విసిరేస్తే నీకు కోపం వస్తుందా రాదా? నీకు మీ అమ్మకి నాకన్నా భవానీయే ఎక్కువైంది. ఇక నా దారి నేను చూసుకుంటాను. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్. రాహుల్, ఇందాకటి నుంచి చూస్తున్నాను. నష్టపోయింది మీ అత్తయ్య అయితే నువ్వు భవాని వైపు మాట్లాడుతున్నావేంటి? అసలు ఆ చీరంటే మీ అత్తయ్యకి ఎంత ప్రాణమో తెలుసా? అలాంటి చీరని కాల్చేస్తే కోపం రాదా మరి? నువ్వు నోరు మూసుకొనుండు. వద్దయ్యా, నా గురించి రాహుల్ బాబునేమనొద్దు. బాబుగారిదే ఏ తప్పు లేదు. నేను నిలబడతానమ్మా. ఒంటి కాలు మీద ఎండలో నేను నిలబడతాను. అందుకని నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నట్టు మాత్రం కాదు. ఆ అమ్మోరు తల్లి సాక్షిగా నేనే తప్పు చేయలేదు. ఇది నిజం. చాలు చాలు. ఇలాంటి ప్రమాణాలు చాలా చూసాం. వెళ్ళి ఎండలో నిలబడు. అత్తయ్య, భవానీ, జాగ్రత్తగా విను.
నువ్వు కాలు కిందకి దించితే అమ్మోరి మీద ఒట్టే. అమ్మా, అంత మాట అనొద్దమ్మా. అమ్మోరి మీద ఒట్టు పెట్టొద్దమ్మా. నేను కాలు కింద పెట్టను, ఇలాగే నిలబడతానమ్మా. అది చూద్దాం ఎంతసేపు నిలబడతావో. ఏ సెక్యూరిటీ, ఇది కాలు కింద పెట్టిందో నీ ప్రాణం తీస్తాను. ప్రతి క్షణం దీన్ని చూస్తూనే ఉండు. అందరూ జాగ్రత్తగా వినండి. ఎవ్వరు కూడా భవానీ మీద జాలి చూపించకూడదు. మంచినీళ్లు కూడా ఇవ్వద్దు. భవానీ, నేను నీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను, వద్దమ్మా వద్దమ్మా అని. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఎంత ఘోరం జరుగుతుందో. అయినా ఆ దేవుడు ఎందుకు భవానీ ఎప్పుడు చూసినా కష్టాలన్నీ నీకే ఇస్తుంటాడు? వదినా, చెప్పేది నీకే అర్థం కావడం లేదా? తనతో ఎవ్వరూ మాట్లాడొద్దు. ఇలా రా. అందరూ లోపలికి పదండి. సారీ భవానీ, సారీ. అమ్మో, ఈ చీర కాలడం చూసి మమ్మీకి బాగా కాలిందనుకుంటా. అందుకే ఆ భవానీని ఎండలో కాల్చేస్తోంది. మమ్మీ, నువ్వు ఈ చీర కాలిపోయినందుకు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. అసలు ఎవరు మమ్మీ ఆ భవానీ? ఎప్పుడు చూసినా మన ఫ్యామిలీని ఏడిపిస్తూ, అది మాత్రం నవ్వుతూ ఉంటుంది, ఒక సైకోలాగా. దాన్ని ఆ ఎండలో నిలబెట్టి మంచి పని చేసావు మమ్మీ. అప్పుడు గాని దానికి బుద్ధి రాదు. ఈసారి నుండి మనమంటే భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటుంది. నాకొచ్చే కోపానికి ఆ భవానీని ఎండలో నిలబెట్టడం కాదు, దాన్ని ముక్కలు ముక్కలుగా నరికినా నా కోపం చల్లారదు. అసలు ఇదంతా అత్తయ్య రాహుల్ బాబు వల్లే వచ్చింది మమ్మీ. వాళ్ళెప్పుడు చూసినా భవానీ భవానీ అంటూ దాన్ని నెత్తిన పెట్టుకుంటారు. వదినా, 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 పాపం వదినా, ఆడపిల్ల. మన జనని ఐశ్వర్యలాగానే భవానీ కూడా మనకి బిడ్డలాంటిదే కదా. పాపమత్తయ్య, భవానీ ఇందాకటి నుండి ఎండలో ఒంటికాల మీద మలమల్లా మాడిపోతుంది. కనీసం నీళ్లు కూడా తాగలేదు. మైకమొచ్చి పడిపోతుందేమో అత్తయ్య. తనకేదైనా అయితే సమయానికి వాళ్ళమ్మా నాన్న కూడా ఊళ్ళో లేరు. పైగా గుళ్ళో అమ్మోరికి కావలసినవన్నీ
భవానీయే చూసుకోవాలి కదా. కొంచెం నువ్వు దయతలచి భవానీని క్షమిస్తే తను వెళ్ళిపోతుంది వదినా. ఇంక చాలా ఆపుతారా? దాన్ని క్షమించటం జరగదు. అదలాగే ఎండలో మాడిపోయి పిట్టలా రాలిపోవాలి. నా కోపం కట్టలు తెంచుకొని మిమ్మల్ని కూడా ఏమీ చెయ్యకముందే ఇక్కడి నుంచి వెళ్ళండి. అత్తయ్య, పాపం అత్తయ్య. భవానీ ఎండ తట్టుకోలేకపోతోంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నిజానికి తను చీరలు కాల్చేంత చీప్ క్యారెక్టర్ కాదు. ప్లీజ్ అత్తయ్య, తనను వదిలిపెట్టండి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, తను అసలే చాలా సెన్సిటివ్. డీహైడ్రేట్ అయితే ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. కనీసం నా కోసమైనా తనను వదిలేయండి అత్తయ్య. ఐశ్వర్య, మనం ఇక్కడుండడం ఎవరికి ఇష్టం లేనట్టుంది. లగేజ్ ప్యాక్ చేసేయి. మన ఒక్క క్షణం కూడా ఇక్కడుండకూడదు. అయ్యో వదినా, అవేం మాటలు అత్తయ్య? మీరుండడం మాకు ఇష్టం లేకపోవడం ఏంటి? లేకపోతే ఏంట్రా? భవానీ ఎవరు? మీ రక్త సంబంధమా? ఎందుకురా నువ్వు మీ అమ్మ దానికోసం తాపత్రయపడుతున్నారు? మీ కళ్ళకెప్పుడు ఆ భవాని మాత్రమే కనిపిస్తుందా? నేనెప్పుడు కనిపించనా? ఆ భవాని ఎన్నోసార్లు నా పరువు తీసింది, నన్ను అవమానాలు పడేలా చేసింది. అయినా మీకు ఆ భవానీయే ఇష్టం. దాన్నే మీరు సపోర్ట్ చేస్తారు. అత్తయ్య, అలా ఏం కాదు. కవర్ చెయ్యొద్దు రాహుల్. ఇప్పుడు కూడా ఆ భవానీ ఎండలో ఉందని మీ కళ్ళు తడుస్తున్నాయే గాని ఎన్నో సంవత్సరాల నుండి ప్రాణంలా దాచుకున్న మా అమ్మ చీర కాలిపోయిందన్న నా బాధని చూసి జాలి కూడా మీ కళ్ళలో కనిపించట్లేదు. లేదు వదినా, మీకు జరిగింది కూడా అన్యాయమే. అది కాదనలే, కానీ పాపం భవానీ. వదినా, ఈ విషయంలో నేననుకున్నదే జరుగుతుంది. ఇందులో మీరు జోక్యం చేసుకోవద్దు. ఒకవేళ జోక్యం చేసుకొని నా మాటకి ఎదురు చెప్తే ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. వదినా, అంతంత పెద్ద మాటలు ఎందుకులే వదినా. దగ్గర్లో పిల్లల పెళ్లి కూడా ఉంది, చాలా పళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ మీ మాటే జరుగుతుంది. రాహుల్, పద నాన్న. అమ్మా, అక్కడ భవానీ. అన్నింటికీ ఆ అమ్మోరు తల్లే ఉంది. పద నాన్న, పద. ఓ అమ్మో, పొట్ట ఉబ్బి తబ్బిబ్బయ్యేలా ఉంది. అర్జెంట్గా ఈ విషయాలు అడిగి చెప్పపోతే పొట్ట పేలి చచ్చిపోయేలా ఉన్నాను. హలుడో హలుడో హలుడో. అమ్మోరు తల్లి భూమి మీదకొచ్చే సమయం ఆసన్నమైంది. త్వరగా భవానీ ఎక్కడుందో కనుక్కో శర్మ. భవానికి అమ్మోరు పూసిందమ్మా.
సీను పొట్టేల్ని నరకాల్రా. ఆ పొట్టేలెవరు? భవానీ. ఆ భవానీని చంపడానికి ఇదే సరైన సమయం.